సంక్షేమ పథకాలు అనేవి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో నీ నాన్న తరతమ భేదం లేకుండా అందజేస్తున్నారండి. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, ఏ పథకమైనా సరే కానీ నవరత్నాల్లో ఆయన చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా నీ నా అన్నటువంటి భేదం లేకుండా అందజేస్తున్నారండి ప్రజలకి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో జన్మభూమి కమిటీల పేరు మీద కమిటీ ఫామ్ చేసి వాళ్ళ పచ్చ చొక్కాలకి పరిమితం చేసుకున్నటువంటి సందర్భం అండి అది. ఇప్పుడు మరి రాబోయే రోజులు ఎలా ఉండబోద్ది అంటారు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తూ ఉన్నారు, వీళ్ళేమో జనసేన టీడీపీ సమావేశాల్లో 160 సీట్లు గెలుస్తూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అక్కడ షోరూంలో కూర్చుని ఏసీ రూమ్లో కూర్చున్నంత మాత్రాన్నే ఇక్కడ ప్రజలు కలిసిపోయే పరిస్థితి లేదండి. దానికి ఉదాహరణ ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతి నెహ్రూ గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ పాటోసేని సూర్యచంద్ర గారు కలిపి సమన్వయ కమిటీ మీటింగ్ పెడితే అక్కడ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాగే మొన్న పిఠాపురం నియోజకవర్గంలో వరం గారు అండ్ ఉదయ్ శ్రీనివాస్ గారు సమన్వయ కమిటీ సమావేశం అయితే వాళ్ళ కార్యకర్తకి ఎక్కడ కూడా పొందడం లేకుండా తగులాడుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అక్కడ క్షేత్రస్థాయిలో కలిసి పరిస్థితి విధానం ఉండదండి. అలా అక్కడ నాయకులు కలిసిపోయినంత మాత్రాన్ని ఇక్కడ తెగిపోతుంది. ఇక్కడ మరి ఎలా చూడొచ్చు అంటారు మరి పరిణామాన్ని? మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారం 100 రోజుల టైం ఉంది, జగ్గుబాయ్ జగన్ ఎంత చూస్తా తెలుస్తాను ఇక అయిపోయింది. 2009లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట్లాడినారు, కాంగ్రెస్ వాళ్ళు పంచులు ఓడ తీసేస్తాను, తరుము కొడతానని. సేమ్ అదే ఫలితం రిపీట్ అవుతుందండి రేపు 2024లో కూడా. దాని గురించి మనం వెయిట్ చేయాలి తప్ప ఎవరిని తీసేసింది పీకేసింది ఏమి ఉండదండి. మరి ఇక్కడ వ్యతిరేకత పెరిగిపోయింది ప్రజల్లో. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి లేరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, రైతులకి అందుబాటులో ధరలు లేదు అని చెప్పి అంటున్నారు 10 మంది వరకు కూడా. రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా ప్రవేశపెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ సర్కార్లోనే ఇది ఎంతో కొంత రైతుకి ఆర్బీకే ద్వారా కనిష్ట ధరకే గరిష్ట ధరకే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 1530 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 1630కి అమ్ముకునే పరిస్థితి ఉంది, దళాలు ప్రమేయం లేకుండా. అది మరి ఇప్పుడు వారం రోజులైనా సరే నీటి మునిగిపోయినా సరే ఇంతవరకు ఏ అధికారం రాలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సోమవారం, మంగళవారం, బుధవారం వర్షాలు పడ్డాయండి. లక్ష్మణ్ నేను ఆల్రెడీ నిన్న హార్టికల్చర్ మేడం గారు వచ్చారు, అలాగే ప్రతిపాదించి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా వచ్చి చూసినటువంటి సందర్భం ఉంది. ఇవాళ కూడా మేము ఫీల్డ్ మీదకి వెళ్ళి వచ్చాం, ఇప్పుడు కూడా ఈ క్షణాన్ని కూడా. దాంట్లో నో డౌట్. ప్రజాక్షేత్రంలో ఎలా ఉన్నారంటారు జగన్మోహన్ రెడ్డి? ప్రజలు ఉన్నారంటారా లేకపోతే ఓన్లీ పథకాలు మాత్రమే ఉన్నారా? నాయకులు తప్ప ప్రజలంతా సుభిక్షితంగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కావాలనుకుంటున్నారు మళ్ళీ. మరి ఎందుకని మరి సైకో పోవాలి, సైకిల్ రావాలని నిదానం కొద్దిమంది అంటారు సార్, అందరూ ఒకే పార్టీకి ఉంటే ప్రతి విమర్శ ఎలా ఉంటుంది? అందరూ ఒక పార్టీకి ఉంటారు కదా. భగవంతుడు కూడా అందరికీ న్యాయం చేయలేడు. సో అది కూడా అంతే. జనసేన టీడీపీ సమావేశాలు జరుగుతున్నాయి, ఇక్కడ జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది అంటారు. టీడీపీ నో ఛాన్సెస్ అండి. జనసేనకి ఏమవరండి. ఏంటి జనసేన కేవలం 7,000 ఓట్లకే పరిమితమైంది, అప్పుడు 6,500. టీడీపీయే ఇక్కడ బలమైన పార్టీ ఉన్న మాట చెప్పాలి వాస్తవంగానే. అంచేత జనసేనకి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. ఓకే సార్, జనసేనకి ఇచ్చే లెక్క ఇక్కడ మరి జనసేనకి ఇచ్చినట్టయితే టీడీపీ వాళ్ళు కూడా మా వైసీపీ చెంతకు చేరే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ, గతంలో కూడా వారాయాత్రలు ఇక్కడే పోటీ చేసి ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది. వారాయాత్ర కూడా ఇక్కడ వారాయాత్ర చేసినా, దేశయాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా సరే కానీ ఇది టీడీపీ వైసీపీ కాంబినేషన్ బలంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి సెగ్మెంట్ అండి ఇది. గత 4 పర్యాలు పెట్టి కూడా గతంలో 2009 ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కూడా 30 ఓట్లు పడ్డాయి ఆయనకి. దానికంటే జనసేనకి మొన్న అయితే అతనితో పోల్చుకుంటే వాళ్ళ అన్నయ్యతో పార్టీతో పోల్చుకుంటే 20% పడదండి. ఓకే, మరి ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. వైసీపీ 2 టైమ్స్ ఆల్రెడీ 2014, 19 కూడా అయిందండి. రేపు 24 కూడా కొట్టేయడానికి హ్యాట్రిక్ చేయడానికి సిద్ధంగా ఉందండి. ఇవాళ జగన్ వచ్చిన తర్వాత రూపాయలు అందరికీ గుద్దుకుంటూ వస్తున్నాయి. అందులో కొత్త వెరైటీ కూడా కనిపెట్టాడు. ఆధార్ నెంబర్ తీసుకుంటున్నాడు, ఆధార్ నెంబర్ మీద గుద్దుకుంటూ వస్తున్నాయి రూపాయలు. ఎవడో ఎరగడు ఈ రూపాయలు. ఇవాళ 3,000 రూపాయలు వెంటనే ఎవడిచ్చేస్తాడు? రేపు పొద్దున జగన్ వచ్చి 4,000 కన్ఫర్మ్. ప్రతిపక్షాలు ఎవడ వల్ల కాదు, జగన్దే పరిపాలనలో. ప్రజలు ఈ పథకాలు తీసుకుని సోమరిపోతులు అవుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సోమరిపోతులు అంటే సోమరిపోతే కూడా అవుతాడు. నేను పథకం తీసుకున్నాను, పనికి పోతున్నాను. ఎవడు తాగిపోతాడు ఉన్నాడు, ఆడు తాగి దొరుకుతున్నాడు రోడ్లు అంట. అందరికీ పెడుతున్నాడు కూడి, ఆ చేతితో అందరినీ కొడుతున్నాడు. ఇవాళ కట్టబడని చెప్పి నాకు పెట్టి నువ్వు కట్టబడని చెప్పి మానేలేదు, అందరికీ పెడుతున్నాడు. దాన్ని మనం వినియోగించుకోవాలి. ఈ రూపాయలు అయితే మళ్ళీ ఎవడొచ్చినా ఈ రూపాయలు ఎవడో ఇవ్వడం.
అది ఓన్లీ వైసీపీ నేతలకు మాత్రమే ఈ పథకాలు చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అందరికీ వస్తున్నాయి. ఎవ్వడికి కుల భేదాలు పెట్టలేదు. అన్ని కులాలకి అందరినీ ఒకలాగే చూసాడు. అలాగా వైసీపీ కానీ వాళ్ళకని వీళ్ళకని మాట తప్పుడు మాట అది. అందరినీ ఒకలాగే ఆధార్ కార్డు తీసుకున్నాడు, అకౌంట్లో కొట్టేస్తున్నాడు. అదే ఆయన ఆ రకంగా కొట్టిన చేత అందరికీ ముడుతున్నాయి. అదే నీకు లాంటి కాడు ఇంకో ఆడికి ఇస్తాడు, నాకేమో ఇదేమో అలా కాదు కదా. ఆధార్ నెంబర్ మీద కొట్టేస్తున్నాడు కదా, అందరికి సమంగా ముడుతున్నాయి. మళ్ళీ వచ్చి పదవి కూడా 100% మళ్ళీ ఆడే కూర్చుంటాడు ఆ సీట్లో. జనసేన టీడీపీ కలిసి పొత్తు మీద వస్తున్నాయి కదా, ఏం పని అవుతుంది? అభిప్రాయం ఏంటండి? ఏం పని అవుతావు? ఏం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆడు ప్రత్యేకంగా వచ్చాడనుకో ఏదో 4 సీట్లు వస్తాయి. చంద్రబాబు ముందు అది అన్నాడు ఇది అన్నాడు, ఏ బొచ్చి చేయలేదు. అది రాదు అని భయవేసి జగన్ కలుపుకున్నాడు ఈయన్ని, పవన్ కళ్యాణ్ పడి సీట్లు కూడా పడవు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పార్టీ స్థాపించినాడు ఒంటరిగా పోరాడితే అవకాశం ఉంది ఆడికి. ఎందుకని ఒంటరికి పోటీ చేయలేకపోతున్నారు? ఆడు లాక్కున్నాడు, ఏమైనా పడతాయని. నీకు ఇన్ని సీట్లు ఇస్తాను, అన్ని సీట్లు ఇస్తాను, ఇన్ని కోట్లు ఇస్తాను కోట్లు ఈ చంద్రబాబు లాక్కున్నాడు. ఆడి చరిత్ర కూడా అయిపోయింది. అది మరి ఇప్పుడు లాక్కున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారా? ఏం చేయరు. ఆడికి వస్తే కదా అక్కడ, వాళ్ళిద్దరికి వస్తే కదా. పోని ఇప్పుడు నీకు అది మౌత్ ఇచ్చారు, నా నోటికాడు ఎట్టో అంతే కదా. అక్కడ వాళ్ళిద్దరూ వస్తే కదా వాళ్ళ ముఖ్యమంత్రి అవుతాకి. ఎవరికి పని అవుతాం. ఇవాళ కనీసం అన్నం తిని గుడ్డ కట్టి రోడ్డు మీద తిరిగిన ప్రతి మానవుడు కూడా రూపాయి తిన్నంతగా జగన్కి ఉంది అవకాశం. ఇంకా ఉన్నవాళ్ళకి అవకాశం లేదు. జనసేన పార్టీ ఈ నియోజకవర్గంలోనే సభ పెట్టారు. దానివల్ల జనసేన పార్టీకి ఉపయోగం ఉందంటారా? ఏం లేదు, ఉపయోగం లేదు. ఆడు పెడతాం, రూపాయలు ఖర్చు పెడతాం కూడా బొక్క. ఆడు పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. పైనుంచి పార్టీ పని చేసుకుంటే దేనికో వాళ్ళు తిప్పలు పడతారు అనుకో. మన తిప్పలు మన రూపాయి మనం చూస్తాం, వాళ్ళ రూపాయి వాళ్ళు చూస్తారు. ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని పెట్టినా అంత చాంతన్నాయి. ఓన్లీ జగన్కి ఒక్కడిగా ఉంది అవకాశం, 100% ఇక్కడ మటుకు ఈ సీటు గ్యారంటీ కాదు. 2 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈసారి వైసీపీని భూస్థాపితం చేపిస్తారు. అసలు వాళ్ళ వల్ల కాదు. ఏడు పెద్ద చంద్రబాబు దొంగ అది అన్నాడు ఇది అన్నాడు, ఏమంటా చేతిలో పెట్టదు. ఈయన కొన్ని ఓట్లు వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు. ఆంధ్ర కలిసి చెప్పి కొంతమంది ఈ రోజులు వేయరు. అది వాళ్ళిద్దరు కావడమే జగన్కి మంచిది. ఇద్దరం కలిసి వస్తున్నాయి. ఈసారి కంపల్సరీగా ఓడిస్తాం అంటున్నారు. అగరించారు వాళ్ళల్లా అవుతావు. చంద్రబాబు నాయుడు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, నా చివరి ఎన్నికలు అలాగంటాడు ఒక అవకాశం ఉండాలి. ఇంకా అటు గెలడం అంటే ఉండదు మాయా, గెలడం ఉంటుంది. 100% గ్యాలరీ చెప్తాను, గెలడం ఉండదు. ఎన్ని తలగదులు పడినా జగన్ ఎక్కుతాడు మళ్ళీ అక్కడికి. అంటే సుమారుగా ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరు జగన్కి ఎన్ని సీట్లు వస్తున్నాయంటే ముందుసారి 70, 80, 100 దగ్గర వచ్చాయి. ఈసారి వీళ్ళిద్దరి మీద కనీసం 30-40 ఏకటే కొట్టుకొస్తారు. నా అదిన ప్రకారంగా ఆడికి ఉంది అవకాశం. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్